మెగా డిఎస్సి 2025ని రాజకీయంగా వివాదాస్పదం చేస్తూ ఉండడం పట్ల ప్రస్తుతం విశాఖ జిల్లాలో నాడు డిఎస్సికి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సమావేశమయ్యారు. వారందరూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలకు ఓర్చి వాళ్ళ ఉద్యోగాలను సాధిస్తే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమను అవమానపరిచే విధంగా ఈ తరహా వివాదాలను రాజేయడం పట్ల వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఇవాళ మీరు ఉద్యోగాలను దక్కించుకున్నారు. ఏడాది ఇన్ని నెలలు గడిచిపోయిన తర్వాత దీన్ని ఒక వివాదం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా కూడా మారింది. మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాం వచ్చాక అనేటువంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం కలిగిస్తుంది మీకు. దీని మీద మీరేం చెప్తారు? అంటే వాళ్ళైతే ఏదైతే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారో పారదర్శకంగా జరిగిందా అని 100% జరిగింది. ఎవరిది జరగలేదో వచ్చి మాట్లాడి చూపించమనండి. ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు జాబ్లో ఉన్నారు సార్. మెరిట్ లిస్ట్లో ఉండి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు అంటే అర్థం అక్కడ హారిజెంటల్గా ఈ వెర్టికల్గా రిజర్వేషన్ జరిగింది కదా సార్. అక్కడ వాళ్ళు బ్యాక్ ఫ్రంట్గా అవ్వడం వల్ల, లేదు అంటే విమెన్స్ కోటాలోని విమెన్స్ రావడం వల్ల, జెంట్స్కి స్పోర్ట్స్ కోటా రావడం వల్ల నార్మల్ జనరల్ వాళ్ళకి జాబ్ పోయిందే తప్ప వాళ్ళని ఆపి వీళ్ళనైతే ఇవ్వలేదు సార్. ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసి వెరిఫికేషన్ జరిగిన తర్వాతే జాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. 100% జెన్యూన్గా ఉన్నారు సార్ టీచర్స్. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దాని మీద చాలా వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటా మీద ఆ విధమైన కామెంట్స్ చేయడాన్ని ఎలా చూస్తారు? స్పోర్ట్స్ కోటా నాకు రాలేదు. ఎందుకు అంటే నేను నేషనల్ వరకు ఆడాను, కానీ నాకంటే ఎక్కువగా నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ రాలేదు. నేషనల్ లెవెల్ అయి ఉండి నాకే జాబ్ రాలేనప్పుడు ఇంకా నాకంటే డౌన్ వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారు? అంటే అక్కడ అర్థం ఏంటి? మోర్ దాన్ నేషనల్ లెవెల్కి హై లెవెల్లో ఉన్న వాళ్ళకే స్పోర్ట్స్ కోటా ప్రిఫరెన్స్ ఇవ్వారు. అంటే కొన్ని గేమ్స్ శాప్లో ఉన్నవి వేరే వాళ్ళకి తెలీదు. ఈ టగ్ ఆఫ్ వార్ అని కొన్ని గేమ్స్ యాడ్ చేశారు. ఆ గేమ్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్ జరుగుతున్నాయి. అందులో కూడా జాబ్స్ ఇచ్చారు. ఎందుకంటే అది శాప్లో గుర్తింపు పొందిన గేమ్స్ అవి. అలాంటప్పుడు ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి కదా. క్రికెట్ నేషనల్ ఆడిన వాళ్ళకి ఎంత వాల్యూనో టగ్ ఆఫ్ వార్ ఆడిన వాళ్ళకి కూడా అంతే వాల్యూ. ఎందుకంటే 1 to 67 ఉన్నారు అంటే 67 గేమ్స్ కూడా స్పోర్ట్స్ కోటాలోవే. అవి ఏ నెంబర్లో గేమ్ అయినా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. సో స్పోర్ట్స్ కోటాలో కూడా శాప్ వాళ్ళు చాలా 3 times వెరిఫికేషన్ చేసి 3 times సెలెక్షన్ లిస్ట్ ఫైనల్ చేసి అప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు సార్. మీరు చెప్పండి, వాళ్ళ హారిజెంటల్ వెర్టికల్ రిజర్వేషన్కి మధ్య ఉన్న తేడాను కూడా గ్రహించకుండా కేవలం హారిజెంటల్ రిజర్వేషన్ మీద దుష్ప్రచారం చేయడం ద్వారా మీ అందరిలో కూడా ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది దాని అంటే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు? చాలా బాధాకరంగా ఉంది సార్. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గీతా శ్లోకం చెప్పబడింది. ఈరోజు గురువుగా ఎంపికై కూడా మా యొక్క కష్టాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి స్థితి వచ్చిందండి. చాలా బాధాకరంగా ఉంది. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎంత పారదర్శకంగా జరిగింది, నిష్పక్షపాత వైఖరిగా జరిగింది అనేది మాకు పరీక్ష ప్రకటన నుంచి నియామక ప్రక్రియ వరకు కూడా అధికారుల నుంచి నియమ నిబంధనల ప్రకారమే జరిగింది. అది నా ప్రత్యక్ష అనుభవంతో నేను చెప్తున్నానండి. నాకు ఇది ఒక్కరోజుతో వచ్చిన ఫలితం అయితే కాదండి. 2012, 14, 18 3 డిఎస్సీలు ఫెయిల్ అయ్యానండి. ఖచ్చితంగా ఎప్పుడు మన కష్టం మనల్ని మోసం చేయదు, మన పుస్తకం మనల్ని మోసం చేయదనే ఉద్దేశంతో సమయాన్ని కేటాయించుకొని నేను కంటిన్యూటీగా చదవడం వల్ల పట్టుదలతో సాధించుకున్నాం. ఎంత పట్టుదలతో సాధించిన తర్వాత కూడా అసలు ఇవి అడ్డదారిలో వచ్చినటువంటి ఉద్యోగాలు అనేటువంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో రావడం, ఇప్పుడున్నటువంటి సమాజంలో పక్కింటి వాడు పడిపోయాడా అంటే పక్కింటి వాడు చచ్చిపోయాడా అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అసత్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తే అవి రాబోయే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తుల్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తాయి. మాకు ఉద్యోగ భద్రత కూడా మేము బాధాకరంగా మనోభావం దెబ్బతిని మేము ఎంతో బాధపడుతున్నాం. రాబోయే డిఎస్సి అభ్యర్థులకి రాయబోయే అభ్యర్థులకు నేనేం చెప్తున్నానంటే ఇలాంటి అపోహలు నమ్మకండి, నిరుత్సాహపడకండి. మీ కష్టం ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. పట్టుదల కష్టంతో ఉంటే మెరిట్కి ఖచ్చితంగా విలువ ఉంటుందనేదే నేను చెప్పేటువంటి ఒకటి విషయం అండి. మీరు ఇందాక కూడా చెప్పారు, మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, 2 బిడ్డలను వదులుకొని ఏడాది పాటు శ్రమించి ఉద్యోగాన్ని దక్కించుకున్నారు మీరు. మరి వాళ్ళ మీ మీద ఈ రకమైనటువంటి మాటలు రావడం, మీరు అందరూ కూడా అడ్డదారిలో వచ్చి ఉద్యోగాలు దక్కించుకున్నారు అనేటువంటి విమర్శలు కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని?
అదే అండి అంటారు కదా, ఏ సామెత కూడా ఉంది, ఏ వంక లేని వాళ్ళు డొంక ఎత్తుకొని వేస్తారు అంటారు కదా. అలాగా ఏంటంటే మేము కష్టపడి సంపాదించాము, ఎన్నో కష్టాలు అనేవి చేసాము. వాళ్ళు ఏదో దేని మీద పడాలి, కానీ మా మీద, మా ఉద్యోగాల మీద, మా కష్టాల మీద పడితే మాత్రం ఇది సహించేది లేదు. మాకు కూడా పేషెన్స్ అనేది ఉంటుంది, కొంతవరకే ఉంటుంది ఆ పేషెన్స్ అనేది. మేము మా ఆత్మగౌరవాన్ని తీసేటట్టుగా ఏమైనా కానీ చేస్తే మాత్రం మాలో ఉండే ఉగ్ర రూపాన్ని మాత్రం చూస్తారు సార్. మీరు చెప్పండి అమ్మా, మీ అనుభవం ఏంటి? అంటే మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇవాళ ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు? సార్, ఈ ఆరోపణని నాకు జాబ్ రాకపోయి ఉంటే నేను నిజమే ఓకే వీళ్ళు జాబ్లు అమ్మేసుకున్నారని అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు సీరియస్గా నేనైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళి అది నాకు అంత సిచ్యువేషన్ లేదండి. సో నేను ఇంటి దగ్గర నేను జాబ్ చేసుకుంటూ రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తూ నేను రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని. సో రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్ చేస్తున్నానంటే అక్కడ నైట్ స్టడీ అవర్ కూడా ఉండేది. నైట్ స్టడీ అవర్ చేసుకొని ఇంటికి 10 గంటలకు చేరేదాన్ని. 10 గంటలకు వచ్చి ఇంట్లో అన్ని పనులు చేసుకొని మిగతా టైంని ఎంతవరకు మేల్కుంటే అంతవరకు నేను చదువుకునేదాన్ని సార్. ఆ టైంలో మా ఫ్రెండ్ ఏంటంటే మా కలీగ్ తాను ఏం చెప్పిందంటే, నీకు జాబ్ రాదు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, కానీ ఈచ్ జాబ్ 30 lakhsకి అమ్మేసుకున్నారు ఆల్రెడీ, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారని అమ్మాయి చెప్పిందండి. ఇంకా నేను అక్కడికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అవునా అలా అయినా కానీ నేను ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఎందుకంటే నాకు ఈ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉందండి. ఎందుకంటే ఈయన 4 సార్లు సీఎం అయ్యారు. సో 4 సార్లు కూడా ఎన్నో డిఎస్సీలు 11 డిఎస్సీలు తీసే ఇప్పటి వరకు కూడా. జాబ్ అంటే బాబు గారు వస్తుందని అనేది మనకి నానుడి అంతా తెలుసు కదా. సో నేనైతే నా కష్టాన్ని నమ్ముకున్నానండి. ఇంతగా కష్టంలో కూడా నేనైతే హోప్స్ వదిలేసుకోలేదు. నాకు వచ్చిన తర్వాత అది అబద్ధం, అమ్మాయి చెప్పింది అబద్ధం, 30 లక్షలకి జాబ్ అమ్మేసుకున్నారనేది పచ్చిది అబద్ధం అనేది నిరూపితం అయిపోయింది నాకు వచ్చిన తర్వాత. లేదంటే నేను అందరిలాగే మిగతా వాళ్ళలాగే రాని వాళ్ళు అందరూ ఇలాగే అనుకుంటారు కదా. సో అలాగే అనుకుంటుందని నేనే ప్రత్యక్ష సాక్షినండి. నాకు కూడా అలాగనే చెప్పారు, కానీ నేనైతే నమ్మకం వదులుకోలేదు. నేను కష్టపడి చదివాను, నేను తెచ్చుకున్నాను. 3 సార్లు రాశానండి, రాలేదు. ఇది 4గోసారి రాశాను, 4గోసారి సెలెక్ట్ అయ్యానండి. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నాకు వచ్చింది జాబ్. థ్యాంక్స్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది 2025 మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయుల అభిప్రాయం. ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని నిరుద్యోగులు ఎక్కడో కూడా విశ్వసించొద్దండి. అందులో ఏ విధమైన వాస్తవం లేదని, తమ కష్టంతో దక్కించుకున్నటువంటి ఉద్యోగాల మీద ఈ విధమైన రాజకీయ దుష్ప్రచారాలు చేయడం అనేది ఏ విధంగా తగదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్.